ఈనాటి లోతైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మన చర్చ ప్రధాన ఉద్దేశ్యం అంగన్వాడీ చిన్నారుల కోసం ఉద్దేశించిన ఒక అందమైన ఆటను నేర్చుకోవడం. అవునండి, నమస్కారం. చిన్న పిల్లలతో ఎంతో ప్రేమగా ఎలా ఆడుకోవాలో, ఆ ఆట ద్వారా వాళ్ళు ఎలా నేర్చుకుంటారో మనం సున్నితంగా తెలుసుకుందాం. ఖచ్చితంగా. అయితే ముందుగా ఒక విషయం స్పష్టం చేయాలి. ఈ విశ్లేషణ కేవలం 5 ఏళ్ల లోపు చిన్నారుల కోసం మాత్రమే. ఉపాధ్యాయులకు మార్గనిర్దేశం చేసేలా ఒక కథలాగా మన సంభాషణ సాగుతుంది. నిజమే. తరగతి గదిలో పిల్లల సహజమైన ఆసక్తిని ఎలా వాడుకోవచ్చో ఈరోజు మనం చూద్దాం. అయితే ముందుగా ఈ ఆట ఏమిటో చూద్దాం. దీని కృత్యం పేరు స్కావెంజర్ వేట. విభిన్న రంగులు, ఎన్నలేదా ఆకారపు వస్తువులను కనుగొనటం. పేరు కొంచెం పెద్దగా, కొత్తగా అనిపిస్తోంది కదా. ఉపాధ్యాయులకు ఇది సులభంగా ఎలా అర్థమవుతుంది? చాలా మంచి ప్రశ్న. ఇది వినడానికి కొత్తగా ఉన్నా అసలు విషయం చాలా సులభం. గదిలో లేదా బయట ఉన్న వస్తువులను వెతికి పట్టుకునే ఒక సరదా అన్వేషణ ఇది. అంటే ఒక చిన్న నిధిని వెతికే ఆటలాంటిదన్నమాట. ఓహో, వినడానికి చాలా బావుంది. అయితే ఊరికే గదిలో వస్తువులు వెతకడం వల్ల పిల్లలకి ఏ విధమైన ప్రయోజనం ఉంటుంది? ఇక్కడ సాధించాల్సిన సామర్థ్యాలేమిటి? ఇక్కడ సాధించాల్సిన సామర్థ్యాలు చాలా చిన్నవి, అలాగే ముఖ్యమైనవి. చిన్నారులు రంగులు మరియు ఆకారాలను గుర్తించడం, వాటి మధ్య తేడాలను తెలుసుకోవడం మాత్రమే ఇక్కడ ప్రధాన లక్ష్యం. ఒక ఆకారాన్ని చూసి దాన్ని మరో వస్తువుతో పోల్చడం వాళ్లకు నెమ్మదిగా తెలుస్తుంది. అవునవును. అంటే మెదడుకు చాలా చక్కటి వ్యాయామం అన్నమాట. ఖచ్చితంగా. తమ చుట్టూ ఉన్న వాతావరణాన్ని వాళ్లు ఎంతో ఆసక్తిగా గమనిస్తారు. మరి ఈ ఆట వినడానికి పెద్ద సాహసంలా ఉంది కదా. దీనికేమైనా ఖరీదైన పరికరాలు కావాలా? అసలు కావలసిన వస్తువులేమిటి? ఏమాత్రం అవసరం లేదు. దీనికి కావాల్సిన వస్తువులు చాలా సులభంగా దొరికేవే. రంగు కాగితాలు, సుద్ధ, క్రేయాన్స్ మరియు మన తరగతి గదిలో సులభంగా దొరికే రకరకాల ఆకారాలు, రంగుల వస్తువులుంటే చాలు. భలే, మన చుట్టూ ఉండే వస్తువులే అన్నమాట. సరే, ఇప్పుడు వయస్సును బట్టి ఈ ఆటను ఎలా ఆడాలో చూద్దాం. ముందుగా వయస్సు 3-4 సంవత్సరాల పిల్లలతో ఎలా ప్రారంభించాలి? ఈ వయసు 3-4 పిల్లలతో చాలా సున్నితంగా, ప్రేమగా వ్యవహరించాలి. ఉపాధ్యాయులకు ఒక చిన్న కథలా చెప్పాలంటే ముందుగా రంగు కాగితాలతో రకరకాల ఆకృతులు తయారుచేయాలి. తయారుచేసి వాళ్లకు పంచిపెట్టాలా? అవును. ఆ ఆకృతులను చిన్నారులకు ఎంతో ప్రేమగా పంచిపెట్టాలి. ఆ తర్వాత వాళ్ల చేతిలో ఉన్న ఆకారం, రంగు గురించి వాళ్లని అడిగి మాట్లాడించాలి. అంటే చిన్న చిన్న ప్రశ్నలు అడగాలన్నమాట. సరిగ్గా చెప్పారు. ఇది ఏ రంగు, ఇది గుండ్రంగా ఉందా అని చిరునవ్వుతో ప్రశ్నలు అడిగేలా ప్రోత్సహించాలి. కాని ఈ 3 ఏళ్ల పిల్లలొక్కోసారి మౌనంగా ఉంటారు గదా, అప్పుడెలా? అదే ఇక్కడ అసలైన విషయం. పిల్లలు తప్పు చెప్పినా, మౌనంగా ఉన్నా అస్సలు ఒత్తిడి చేయకూడదు. సరైన జవాబు రాబట్టడం మన లక్ష్యం కాదు. వాళ్లను సరదాగా మాట్లాడేలా చేయడమే మన ఉద్దేశ్యం. చాలా చక్కగా వివరించారు. మరి కాస్త పెద్ద పిల్లలు, అంటే వయస్సు 4-5 సంవత్సరాల చిన్నారులకు ఈ ఆటను ఎలా ఆడించాలి? వయస్సు 4-5 చిన్నారుల్లో ఉత్సాహం కొంచెం ఎక్కువగా ఉంటుంది కదా. అందుకే వాళ్లను 2 సమూహాలుగా విడదీయాలి. తరగతి గదిలో ఉన్న ఏదైనా 5 రకాల వస్తువులను ఏర్కురమ్మని చెప్పాలి. 5 రకాల వస్తువులు అంటే వాళ్ళు సమూహాలుగా వెళ్లి వెతుకుతారు? అవును. అలా వాళ్లు వెతుక్కుని తెచ్చిన తర్వాత ప్రతి చిన్నారి వాళ్లు తెచ్చిన వస్తువుల రంగు, ఆకారం గురించి ముద్దుముద్దుగా వివరించేలా చెయ్యాలి. ఇక్కడే నాకు చిన్న సందేహం. వెతికేటప్పుడు పిల్లలు ఒకే వస్తువు కోసం గొడవ పడితే? అప్పుడు ఉపాధ్యాయులు ఎంతో సున్నితంగా జోక్యం చేసుకోవాలి. కలిసి పంచుకోవడం గురించి వాళ్లకి వివరించాలి. దీనివల్ల వాళ్లలో కలిసిమెలిసి ఉండే తత్వం అలవడుతుంది. చాలా మంచి పరిష్కారం. సరే, ఈ మొత్తం ఆట జరుగుతున్నప్పుడు ఉపాధ్యాయులు ముఖ్యంగా ఏం గమనించవచ్చు అంటారు? ఇక్కడ ఏం గమనించవచ్చు అంటే, ముందుగా చిన్నారుల ముఖంలో కనిపించే స్వచ్ఛమైన ఆనందం, ఉత్సాహం. దాంతోపాటు వాళ్లు అడిగే ప్రశ్నలు, చెప్పే జవాబులు, కొత్త పదాల వాడుక, సృజనాత్మకత ఎలా ఉందో చాలా జాగ్రత్తగా గమనించాలి. ఆడుతూ పాడుతూనే వాళ్ల బుజ్జి మెదడుకు మనం పదును పెడుతున్నామన్నమాట. ఖచ్చితంగా. పిల్లలకు ఆట ఎప్పుడూ భారం కాకూడదు, ఆనందంగా సాగిపోవాలి. నిజమే. ప్రేమతో సాగే ఈ ఆట ముగింపు కూడా అంతే ఆనందంగా ఉండాలి.